హైదరాబాద్ బోనాల సందర్భంగా గుడ్లన్నీ తిరుగుకుంటా మొదలు పూలక్ష్మమ్మ గుడి కాడికెంచి అటుకెంచి భాగ్యలక్ష్మమ్మ గుడి కాడికెంచి ఇప్పుడు మళ్ళీ అక్కనమాదన్న గుడి కాడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోదామంటాను వస్తే అక్కనమాదన్న గుడి కాడ బోనాల సందర్భంగా ఒక మంచి పేద బోనాన్ని పెట్టి అమ్మవారి ముఖాన్ని మంచిగా అలంకారం చేసి అద్భుతంగా తయారు చేసిండ్రు. గుడి అంతా మస్తు అందంగా తయారు చేసిండ్రు. అట్లనే అలంకారం కూడా ప్రత్యేకమైనటువంటి అలంకారం చేసిండ్రు. అద్భుతంగా కనబడుతుంది, మంచిగా ఉంది. లోపలికి పోయి దర్శనం చేసుకుందాం. అట్లనే వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పెద్ద పెద్ద విఐపీలు అందరు వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, వెళ్తా ఉన్నారు. మరి వచ్చిన వాళ్ళందరినీ కూడా వల్కరించుకుంటా, బోనాలు తెచ్చిన వాళ్ళందరినీ కూడా వల్కరించుకుంటా పోదామండి, దర్శనం కూడా చేసుకుందాం. అట్లా విన్నాడు. నేనంతా హైదరాబాద్లో ఉన్నటువంటి గుళ్ళనందరినీ దర్శనం చేసుకుంటూ పోదాం అనుకున్నా కదా. నేను పోయిన కాడలో మా అన్న ఎంటనో ముందు కనుస్తూనే ఉన్నాడు. పండుగ శుభాకాంక్షలు అందరికీ, బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీర్వచనం అందరూ ఉండాలి. దండం పెట్టుకుంటున్నా. మంచి దండం పెట్టుకున్నావా అన్న? ఏమైనా మొక్కుకున్నావా? బోనాలు చేపిస్తున్నావా? మరి ఇంట్లో చేపించినా, బోనాలు చేపించినా. నేను ఒకటే అంటున్నా, అందరూ అమ్మవారి ఆశీర్వచనం లేదు మనందరూ ఇట్లా ఉండవు, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరు బాగుండాలి. వాస్తవంగా ఈ సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్ల కంటే ఎక్కువ ప్రజలు సహకరించారు. ఎన్ని ఏర్పాట్లు చేస్తే మాత్రం ప్రజలు సహకరించకపోతే ఎట్లా? ప్రజలు సహకరించారు, ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. పండుగ 26 తారీఖు నాడు గోల్కొండ కాడ షురు అయితే 1 నాడు బల్కంపేట్ల, 13 నాడు మహంకాళి ఉజ్జయిని, ఇవాళ లాల్ దర్వాజా అక్కన్నమాదన్న తమ్ముడు ఏమనుకున్నాడు అంటే అక్కకు దావత్ ఇవ్వకుండా చెప్పింది ఆల్రెడీ కళ్ళు కూడా రెడీ ఉంది. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, కళ్ళు కూర 2 రెడీ మొత్తానికి అమ్మవారి దర్శనాలు చేసుకుంటే పోయేస్తాను. కళ్ళు శాఖ రెడీ ఉంది. మొక్కుకున్నా పోసినా మొన్న గోల్కొండ పోసినా. నన్ను విలువకపోతే చెప్పలే, నన్ను విలువలేదు. ఎవరికి చెప్తే చెప్పాలి. చెప్పిండ్రేమో కానీ నా దాకా రాలే. గురువారం కలుద్దాం తమ్మి. నేను పోయినా తమ్మి, మీరు అందరూ ఉన్నారంటే నువ్వు కోసుడే అన్న. మరి కాసులహారం చేపించుకున్నాను అన్న, ఒకటి 150 రూపాయలు బేగం బజార్లో మంచిగా అన్నోళ్ళు అందరు దర్శనం చేసుకొని నిమ్మలంగా అన్ని గుళ్ళకు దర్శనం చేసుకుంటున్నారు. మంత్రివర్యులు అసలు పొన్నం ప్రభాకర్ అన్న నిమ్మలంగా మామూలు పబ్లిక్ తిరిగినట్టుగానే తిరుగుతున్నాడు అన్ని గుళ్ళని. నడువుండి అవతలకి పోదాం, పబ్లిక్ తోటి మాట్లాడదామండి. పొన్నం సార్ తోటి మాట్లాడినాక అమ్మవారి దర్శనం చేసుకుందామండి. అక్కన్న మాదన్న అమ్మవారి టెంపుల్ అంటారు. అక్కన్న మాదన్న కథ చెప్తా గానీ మీకు నేను బయటకు వచ్చినాక మొదలు అమ్మవారి దర్శనం చేసుకుందామండి. పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ, పూనకమై దియని పానకమై పాలికవై మము పాలించమ్మా. అక్కన్న మాదన్న గుడి కాడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అంటే లోపలికి వస్తే అమ్మవారిని అద్భుతంగా అలంకారం చేసిండ్రు. మంచిగా మొత్తము రాళ్ళ నగలతోటి, రత్నాల నగలతోటి అన్నట్టుగా అమ్మవారిని అలంకారం చేసి ముత్తుగా దండేసి అమ్మవారికి దిష్టి చుక్క కూడా పెట్టిండ్రు. చూడండి, అమ్మవారిని గట్టిగా చూడండి, దండం పెట్టుకోండి. అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి. ఒకసారి పంతులు స్వామితో మాట్లాడతా. స్వామీజీ నమస్తే. నమస్తే. తెలుగు వస్తుందా స్వామి? జయ మాతాది. शर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। आकन्ना मादन्ना महाकाली प्रधान पुजारी पंडित भागवत प्रसाद शास्त्री। यह मंदिर जो है ऐतिहासिक मंदिर है और माँ भगवती का जो है तो यह दरबार लगा हुआ है। यहाँ पर जो है बोनाल उत्सव बड़े धूमधाम के साथ मनाया जाता है। सभी भक्तों के मनोकामना के लिए, आयु आरोग्य और ऐश्वर्य के लिए जो है तो कामना की जाती है। प्रतिदिन जो है महाकाली माता की जो है विधिवत पूजा, अभिषेक, बंदन, अर्चन एवं जो है तो ये प्रार्थना की जाती है कि सभी जो है नगरवासी आयु आरोग्य की वृद्धि रहे। बाकी हमारे जो है सेक्रेटरी साहब और इस मंदिर के बारे में जो है तो बताएंगे। स्वामी वार కూడా వచ్చిరు. మన అదృష్టం మంచిగా ఉంది. మంచిగా కరెక్ట్ గా మనం దర్శనం చేసుకునే సమయానికి స్వామి వచ్చిరు. స్వామి 2 మాటలు పబ్లిక్ కోసం. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాల పండుగ
అమ్మవారిని ప్రార్థించడానికి, అమ్మ మా ఇళ్లలో సకల సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదించు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అమ్మకు భోజనం ద్వారా నివేదన చేసి అమ్మను వేడుకునేటువంటి పండుగే మన తెలంగాణ పండుగగా ప్రసిద్ధిగాంచింది. వాడవాడల అమ్మ నామంతో బోనాలతో ఊరు వాడ అంతా ఏకమై కులము మతము అనేటువంటిది అన్ని పక్కన పెట్టేసి మనమంతా అమ్మ బిడ్డలం అనేటువంటి సంకేతాన్ని తీసుకొచ్చేది, ఈ హిందుత్వంలో అందరిని మమేకం కలిపేదే ఈ బోనాల పండుగ ప్రసిద్ధిగాంచింది. ఈరోజు అమ్మవారి దర్శనానికి మేము రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. హరి ఓం. మంచిగా స్వామి దర్శనం అయింది కదా, అక్కడ స్వామి దర్శనం చేసుకుంటుండు, మనం ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అక్కన్న మాదన్న గుడిలకెంచి ఒకసారి బయటికి పోయి బయట పబ్లిక్ తోటి మాట్లాడదాం పండి. అక్కన్న మాదన్న గుడి కాడికి రాగానే నాకు చాలా ముచ్చట్లు తెలుసు ఈ గుడి గురించి, కానీ పబ్లిక్ తోటి మాట్లాడేటప్పుడు ఆ ముచ్చట్లని చెప్తా. ఇక్కడ గుడి చైర్మన్ ఉమ్మడి ఏమంటారన్నా దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ అన్న. నమస్తే, నీ పేరు? నా పేరు దత్తాత్రేయ, అక్కన్నమాదన్న టెంపుల్ సెక్రటరీని. దత్తాత్రేయ అన్న ఉన్నాడు. అన్న నీ పేరు? నాది పేరు గోపిశెట్టి రాఘవేందర్. గోపిశెట్టి రాఘవేందర్ అన్న. అన్న మొన్న ఏడు బంగారు గడ్డలు తీసినట్ట బోనాలు తీసినట్టు. అవునమ్మా. అంటే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 2018 నుండి ప్రతి సంవత్సరం ఎవరు అధ్యక్షులు ఉన్నా కానీ సప్త మాతృలకు సప్త బంగారు బోనాలు అనే కాన్సెప్ట్తోని 7 అమ్మవార్లకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ వస్తుంది. 7 బంగారు బోనం సమర్పించేస్తాం కదమ్మా. అంటే నేను బంగారు బోనమే సమర్పిస్తారా? నేను రాకపోతే నేను చూడకపోతే నాకు బాధ అవుతుంది. అమ్మ బంగారు బోనం అంటే అమ్మకు పెట్టే బువ్వ, ఆ బువ్వనే బంగారు బోనం. ఆ బోనం తోటే మనం బ్రతుకుతున్నాము. బోనంలో తీసుకుపోయే 7 బంగారు బోనాలు ఉన్నాయి అంటే, ఎందుకంటే నాకు అక్కడ లాల్ దర్వాజా బోనాల కాడ ఒక బంగారు బోనం చూసిన. అమ్మ అట్లంటే బంగారంలో పెట్టుకొని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తాము. దాన్నే మనం అందరము బంగారు బోనం. ఎలా అంటే మనము బంగారం లాగా ఎదగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మను కోరుకుంటూ బంగారు బోనం సమర్పిస్తూ ఉంటాము. నాకేమొచ్చట తెలియకపాయ, మా ఇంట్లో ఇత్తడి బిందెలే ఉన్నాయి అన్న. బంగారం మా ముసలోడు కొనకపాయ చేయకపాయ. వెనకటికి తెలిసినట్టు అప్పుడంటే అగ్గు ఉండే బంగారము ముద్దుగా కొని పెడదురు, ఇప్పుడేమో లచ్చ అయిపోయి కొనేటట్టే లేకపోయి అలా. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అంతా బోనాలు నడుస్తున్నాయి, రేపు ఘటాలను తీసుకుపోయి నిమజ్జనం చేస్తారట కదా, వీడికేంచి ఏమది ప్రత్యేకత? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మా, అక్కన్న మాదన్న మందిరం నుంచి ఘటాల స్థాపన ఎప్పుడైతే జరుగుతుందో గత వారం 13th నాడు లాస్ట్ అంటే దాదాపుగా 22 ఘటాలు వెళ్ళినాయి. కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి ఘటాల ఊరేగింపుగా ఘట స్థాపన అన్ని వివిధ దేవాలయాలకి ఘటాలు వెళ్ళినాయి. లాస్ట్ అనేది అక్కన్న మాదన్న అంటే అన్ని అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుంటూ ఘటాల ప్రతిష్టాపన చేసుకుంటూ లాస్ట్కి అమ్మవారు వస్తుంది. కానీ ఏదైతే ఘట ఊరేగింపు ఉంటుందో, ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఎండింగ్ ప్రొసెషన్ అనేది అది నిమజ్జనం అనుకోండి, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు అక్కన్న మాదన్న మహాకాళి మందిరం ఘటం అనేది ముందు నిలబడుతుంది. అది కూడా ప్రత్యేకత ఏంటంటే అంబారిపై ఊరేగింపు ఉంటుంది. ఏనుగుపై అంబారిపై ఊరేగింపుతో ఇదమ్మా 3-3:30 ప్రాంతంకి మొదలవుతుంది. రేపు ఈ నుంచి అవును కూర్చుంటారమ్మా. అప్పుడు చాలా మంది లక్షలాది ప్రజలు 2 రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇది ప్రత్యేకంగా ఈ రేపటి రోజు ప్రభుత్వం కూడా అఫీషియల్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మీరు గోల్కొండ బోనాలు చూస్తారు, ఉజ్జయిని మాంకల్ బోనాలు చూస్తారు, కానీ ప్రతిష్టాత్మకంగా ఓల్డ్ సిటీ బోనాల ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా 33 గుళ్ళ నుండి ఘటాల ఊరేగింపుగా అంబావారిపై ఊరేగింపుతో స్టార్టింగ్ అక్కన్న మాదన్న ఉంటుంది. దాని తర్వాత అన్ని కంటిన్యూ లాస్ట్ కాదు లాస్ట్కి లాల్ దర్వాజా సింహవాహిని ఘట్టం అనేది లాస్ట్ ఉంటుంది. అది ఎండింగ్ ప్రొసెషన్ అన్నమాట. ఈ రోజంతా బోనాలు నడుచుడు ఎంత ముచ్చటగా ఎంత గొప్పగా నడుస్తుంది, ఎంత అద్భుతంగా నడుస్తుందో. రేపు మళ్ళీ 3:30కి ఇక్కడ జోరుగా జాతర సాగుతుంటది. పబ్లిక్ అంతా మస్తు కిటకిటలు ఆడుతుంటారు. అంబారి మీద అమ్మ ఎక్కుతుంది. ఘటం తీసుకుపోయి నిమజ్జనం అయ్యేసరికి ఎంత అవుతుందన్న సమయం? సుమారుగా 10-11 అవుతుందమ్మా. అంటే ఇక్కడ నుండి సుధా టాకీస్ నుంచి లాల్ దర్వాజా క్రాస్ రోడ్, తర్వాత షాలిబండ, తర్వాత చార్మినార్ నుంచి గుల్జా రోజ్, పత్తర్గట్టి, మదీనా, లాస్ట్కి నయాపూర్లో ఉన్న ఢిల్లీ దర్వాజా
మందిరం ఏదో కింద ఉందో అక్కడ నిమజ్జనం జరుగుతుంది. రేపు మనం చక్కగా అటు ఇటు అంతా తిరగకుండా ఢిల్లీ దర్వాజా కాడ కూర్చున్నామా అంటే నిమ్మలం, ఎందుకంటే అన్ని చూసుకోవచ్చు ఒకటే పార. మీకు అట్లా కాదమ్మా, ఊరేగింపు అయితే చూడండి కదా, ఒక్కొక్క దగ్గర దాదాపుగా ఒక 5-10 ఒక్కొక్క టెంపుల్ వాళ్ళు వివిధ వేషాలతో ట్రూప్స్ తో వాళ్ళు వస్తారు. సో అది చూడాలంటే మీరు లాల్ దర్వాజా మోడ్ నుంచి మీరు లాల్ దర్వాజా మోడ్ అనేది కనెక్టింగ్ పాయింట్ అన్ని అక్కడికి వస్తాయి. లాల్ దర్వాజా మోడ్ ఆ నుంచి కంటిన్యూ చేసుకుంటే లాస్ట్కి చార్మినార్ స్ట్రేట్ ఒకటే రోడ్. ఆ రోడ్ మొత్తం కంటిన్యూగా మీకు మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా చాలా బాగుంటుంది. లక్షలాది జనాలు ఈ కార్యక్రమంలో ఉంటారు. చెప్పాలి అమ్మా, నువ్వు చార్మినార్ పైన నిలబడి కూడా మీరు తీసుకోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ స్టేజ్ చేస్తాము. ఆ స్టేజ్ పై నుండి వచ్చి అన్ని ఘటాల అమ్మవార్లకు స్వాగతం పలుకుతాం. మీరు స్వాగతం పలికేటప్పుడు నేను పక్కకున్నాను అంటే అందరిని చూసుకుంటే దండం పెట్టుకుంటాను. ఇదేదో మంచి ముచ్చట్టున్నది. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఒక స్టేజ్ పడుతుంది. ఆ స్టేజ్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కి ఇంకో స్టేజ్ పడుతుంది. ఆటపాటలతో ఒక 3-4 ట్రూప్స్ కూడా అక్కడ ఉంటాయి. అండ్ రేపు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ కార్యక్రమానికి వస్తానని చెప్పారు. శ్రీధర్ బాబు అన్న కూడా చెప్పిండు, నేను కూడా వచ్చిపోతానని చెప్పి. నేను మంత్రిని కదా, నేను పోవాలని అవసరం అని అనుకోడు అన్న, అన్నిటికీ నిలబడతాడు మంచోడు. నాకు బాగా పరిచయం అన్న. నమస్తే. నమస్తే, నా పేరు రామ్దేవ్ అగర్వాల్. అగర్వాల్ అన్న, ఎట్లా నడుస్తున్నాయి బోనాలు మీ ఇంట్లో తీస్తారా అన్న? ఎందుకంటే మీరు అంత పూరీలు బజ్జీలు చూసిన ఇదివరకు దాకా. అగర్వాల్ వాళ్ళు పూరీలు బజ్జీలు మధ్యలో అంటే బుగడాలు ఉంటాయి కదా, ఇట్లా చిన్న చిన్న ఆకుకూర వేసిన బజ్జీలు అవన్నీ తీసుకొని వస్తారు అన్న. మీరేం మొక్కుకొని అవి తీసుకొస్తారన్న? మాకు ఎప్పుడు రాదండి, నేను పూరీలే కదా కాల్చుకొస్తారు. हम हर धर्म को मानते हैं और यहाँ 30 साल से मैं कर रहा हूँ. 30 साल से वाइस प्रेसिडेंट भी था, 2 साल नीचे. और मेरे को बहुत इष्ट है माता का, जो मांगे वो मिलता मेरे को यहाँ से. అమ్మవారిని ఏది అడిగితే అది దొరుకుతుంది అంట ముద్దుగా. ఇక దొరికినాక పూరీలు చేయవా గారెలు చేయవా నువ్వు? మంచిగా అమ్మవారికి ఏది కావాలంటే అది దొరుకుతుంది. అన్న పొయ్యేస్తారు, రేపు కలుద్దామండి. మీరు మా పాత పట్టణానికి వచ్చి పాత పట్టణపు ప్రజలది మనోభావాలకు ఎంతో గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని V6 ద్వారా మీరు చేశారు. ఆ V6 యజమానానికి మా అక్కన్న మాదన్న మహాకాళి మందిరం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు అన్న. దేవుని కాడికి వస్తే మంచిగా మనల్ని అందరినీ అరుచుకొని దర్శనం చేయించిండ్రు. ఇక పబ్లిక్ లకు పోదామండి, పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు చూద్దామండి. పండి అక్కన్న మాదన్న దర్శనం చేసుకున్నాక మహాకాళమ్మది గుడికాడ నాకు ఈ రోజు ఎప్పుడు దొరకని రాజాసింగ్ అన్న దొరికిండు అన్న. శనార్థులు నమస్కారం అమ్మ. ఎన్ని రోజులు అయిందన్న నిన్ను చూడాలని బక్కగా అన్న. ఏంది ఇంతలేవా? కొద్ది వెయిట్ లాస్ చేసినావు. ఎందుకంటే ఎవరు అడిగినరు నిన్ను వెయిట్ లాస్ చేయమని? శత్రువులు బయట కాదు, మా ఇంట్లో కూడా ఉన్నారు కదా, అందరితోని పోటీ చేయాలంటే కొద్ది మనం గట్టిగా ఉండాలని ఆ ఉద్దేశంతో కొద్ది వెయిట్ లాస్ చేసుకున్నాం. బయటకు వచ్చినాము, మన రాజీనామా చేసిండు రాజసింగ్ అన్న అంటే చాలా బాధ అనిపించింది నాకు. ఇప్పుడు ఏదో మంచి జరగాలని మా మంచి ఉద్దేశంతో మా కార్యకర్తలు గొంతు ఢిల్లీ వరకు తీసుకొని నిరాలని అట్లాంటి ఆలోచన పెట్టుకొని చాలా వరకు 11 years పోటీ చేసినాను, ఫైట్ చేసినాను, కుట్లాను. కానీ మా వాళ్ళు చెవులు మూసుకున్నారు, ఏం చేద్దాం. అందుకోసం ఎంపీకి కొట్లాడాలంటే అప్పుడే ఎంపీ ఎలక్షన్ ఉండే, అప్పుడే నాకు చెప్పినారు మీరు ఎంపీకి పోండి అని. కానీ నేను నా ప్రజల్ని నేను ఎడవలేను, గోశామల ప్రజల్ని నేను ఎడవలేను. అందుకోసం నేను ఎమ్మెల్యేగా ఉంటానని మా అధికారులకు నేను అప్పుడే చెప్పినాను. అన్న ఈ రోజు బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ఏం మొక్కుకున్నావు, ఏం కథ? పబ్లిక్ అందరు మంచిగా ఉండాలని ముచ్చట ఒక్కటైతే నీ మనసులో కోరిక ఏందో చెప్పు. నా మనసులో ఒకటే ఒక కోరికమ్మా, నా భారతదేశం మా హిందూ సమాజం మంచిగా ఉండాలి, అదే నేను కోరుకున్నాను. ఎందుకంటే మా ఒకటే ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నేతలు లక్ష్యం ఒకటంటే నా లక్ష్యం సపరేట్ ఉంటుంది. నా లక్ష్యం ఒకటే, భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలి. ఆ లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మరి ఎంపీకి పడదామన్న ఆలోచనతోటి ఇటు రాజీనామా చేతివా ఏమి? నాకు ఆలోచన ఎప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు దొరకలేవన్నా నువ్వు అడుగుదాం అనుకుంటే. రాజకీయం పట్ల నా ఆలోచన ఏం ఉండవమ్మా. ఇప్పుడు ప్రజలు కానీ నా కార్యకర్తలు కానీ ఏ విధంగా అనుకుంటారు అదే విధంగా నేను ముందుకెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నా పార్టీ, ఇప్పుడు నేను పార్టీ నుంచి బయటికి వచ్చిన, కానీ నేను ప్రతి ఒక్క వేదిక నుంచి ప్రధానమంత్రి మోదీ గారు పనిచేసే దానికి కానీ
యోగి గారు పనిచేసేది కానీ అమిత్ షా గారు పనిచేసేది దానికి నేను ప్రచారం చేస్తున్నాను. అంటే పార్టీలకు పోతలేవా అన్న మరా? నేను ఎక్కడ పోతా నేను ఇప్పుడు మరి రాజీనామా చేస్తే నేను అనుకో ఇంకొక పార్టీలకు ఈ అన్న జంపింగ్లు చేయడు కదా, ఈ త్యాపకేమైనా జంప్ చేస్తున్నాడా ఏందనుకున్నా. ఇప్పుడు ఆ జంపింగ్ నాలో లేదమ్మా. ఒక పార్టీలో వచ్చినాం, ఒకటే పార్టీలో ఖతం చేయాలని అదే ఉంటది. ఎంత మంచి మనసు చూడండి రాజసింగ్ అన్న. గోషమాల్ పబ్లిక్ కి రాజసింగ్ అన్నకు గోషమాల్ పబ్లిక్ అంటారు కదా, కానీ హైదరాబాద్ పబ్లిక్ అంతా రాజసింగ్ అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు బాగా. నువ్వు కోరికున్న కోరికలన్నీ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను అన్న. చల్లగా బతకాలి నువ్వు కూడా మంచిగా, ఎందుకంటే పబ్లిక్ కోసం నిలబడే మనిషివి కాబట్టి నీకు అన్ని మంచిగా జరగాలని కోరుకుంటున్నా. పోయేస్తాను పబ్లిక్ లో పోతే ఏమనుకుంటున్నారు అడుగుతా. పబ్లిక్ నడుండి ఒకసారి పోదామండి పబ్లిక్ లకు. రాజసింగ్ అన్నతోటి మాట్లాడినాక అక్కన్నమాదన్న టెంపుల్ కాడికి ఈ మంకలమ్మకి దర్శనం చేసుకోనికి ఒక బుజ్జి వచ్చింది. ఈ బుజ్జి గురించి పరిచయం చేసుడే అవసరం లేదు. సాంప్రదాయని శుద్ధిని శుద్ధపూసిని అనగానే ఇగో ఈమెనే కనబడుతుంది. ఆ సినిమాలో చేసిన కాడికి శివాజీ సార్ తోటి బిడ్డ లెక్క చేసిన కాడికి ఎంత మంచిగా చేసిందో ఆ సినిమాలో బాగా చేసిన బుజ్జి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాను. వీళ్ళు ఏడా చుట్టుముట్టున్నదా? ఇక్కడనే మా ప్రాపర్ తెలంగాణ. మేము ఎప్పుడు ప్రతి ఇయర్ ఇడికి వస్తాము, బోనం ఎత్తుతాం. మణికొండ నుంచి ఇక్కడికి వచ్చినాము. ముందు ప్రతి ఇయర్ ఇడికి వచ్చి చార్మినార్ దగ్గరికి వచ్చి అక్కన్నమాదన్న టెంపుల్ దగ్గర ప్రతి ఇయర్ బోనం ఎత్తుతాను నేను. నాకు బోనాల పండుగ అంటే నా ఫేవరెట్ పండుగ. బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా నా ఫేవరెట్ పండుగ. సో ప్రతి ఇయర్ బోనాల కోసం అన్న బతుకమ్మ కోసం అన్న నేను ఎప్పుడు వేచి ఉంటాను అనమాట. ఎంతమంది అకేలేండ్లు మీరు అంతా? నేను మా చెల్లె అంతే. నాయన ఏం చేస్తాడు? నాన్న కన్స్ట్రక్షన్ బిల్డర్, అమ్మ హౌస్ వైఫ్. నేను ఇప్పుడు బీటెక్ చేస్తున్నాను, బీటెక్ చదువుతున్నాను. మా ఇంట్లో చాలా సపోర్టింగ్ అనమాట. అందరూ కలిసి చాలా ఉంటారు, చాలా సపోర్టింగ్. అలాంటిది ఏం లేదమ్మా. మనం ఇండస్ట్రీ ఒకవైపు చూస్తున్నాం, కానీ మనం ఏ విధంగా వెళ్తాం ఆ విధంగా ఉంటాం. చిన్నప్పటి నుండి వీళ్ళు ఒక 5 ఏళ్ళు ఉన్నప్పటి నుండే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా నాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎక్కడ ఏం జరగలేదు. లేదు నేనే వెళ్తాను, కంపల్సరీ నేనే వెళ్తాను. బాగుంటుంది. లేదు బై బర్త్ అది అలా వచ్చేసింది. యాక్టింగ్ వచ్చేసింది అలా. ఇంకా మేనేజ్ చేయాలి అక్కడ చదువు, ఇక్కడ షూటింగ్. నేను ఇంకా షూట్లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా షూట్లో ఉన్నప్పుడు ఇంకా చదువుకుంటూ ఉంటా. ఇంకా అట్లా మేనేజ్ చేస్తున్నా అంతే. నేను ఇప్పుడు 10th చేస్తా. 2 ఉన్నాయి. ఇప్పుడు ఛాంపియన్ అని ఒకటి వస్తుంది, ఇంకోటి వైజయంతి మూవీస్ గారిది, ఇంకోటి తొందరలో తెలుస్తుంది మీకే. సరే ఇప్పుడు అక్క చెప్పింది కదా, ఇప్పుడు ట్రై చేస్తాను. మా ఫ్రెండ్ కూతురు మామ అంటుంటా నన్ను. అందరు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉండి హ్యాపీగా ఉంటే అదే కదా మనం ఉండేది. అందుకే ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే అదే చాలు, అదే కోరుకుంటాం. వాసంతిక. ఈ బుజ్జి పేరు శుద్ధిని శుద్ధ పూసిన బుజ్జి. థ్యాంక్ యూ.